హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇదేనంటే, చూసారా, ఇది మా ఇంటికాడ గింజలు తింటది, బయట పోయి గుడ్లు పెట్టాల్సి వస్తుంది. అందుకని దీన్ని ఈ రోజు అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను. నాటుకోడి బిర్యానీ ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు లేట్ చేయకోకుండా ట్రాఫిక్ లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దీన్ని అయితే శుభ్రంగా వేడి నీళ్ళల్లో ముంచి బొచ్చి అయితే పీకేస్తున్నాను ఫ్రెండ్స్. లేకపోతే ఇది మన ఇంట్లో వడ్లు బియ్యం సద్దలు అన్ని మన ఇంట్లో తిని బయట వాళ్ళలో పోయి గుడ్లు పెట్టేసి వస్తుంది ఫ్రెండ్స్. ఇదే అందుకే దీని అయితే ఈ రోజు వేసేసాను ఫ్రెండ్స్. బిర్యానీలోకి అయితే ఇది మటాష్ అయిపోయింది. బొచ్చు అయితే శుభ్రంగా పీకేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బాగా మంట మీద బాగా కాల్చుకుందాము. చూసారా, పొయ్యి అయితే మంట చేసాను. ఈ మంట మీద ఈ నాటుకోడిని కాల్చి కోసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఆ టేస్ట్ ఆ రుచి అబ్బా వేరే లెవెల్లో ఉంటుంది. నాటుకోడిని అయితే 4 వైపులా సన్న మంట మీద బాగా సెగ తగిలేలాగా కాల్చుకొని ముక్కలు కొట్టుకోవాలండి. పసుపు వేసి అయితే నీట్గా కడుక్కొని ముక్కలు కొట్టుకోవాలి బిర్యానీ ముక్కలు. మా విలేజ్ అన్నలు అయితే ఈ విధంగానే దీన్ని బాగా కాలుస్తారండి. బొచ్చు అయితే పీకేసి చూడండి ఎలా కాలుస్తున్నామో. ఇప్పుడైతే బాగా నీట్గా కాల్ చేసుకున్నామండి. ఇప్పుడైతే పసుపు వేసి నీట్గా అయితే కడుక్కుందాము. చూడండి, పసుపు వేసుకొని నేనైతే బాగా దీన్ని మసాజ్ చేస్తాను. 4 వైపులా బాగా అటు ఇటు తిప్పి దీనికి బాగా స్నానం చేపించి పసుపు వేసి పూసి దీనికైతే బాగా స్నానం చేపిస్తాను. పాపం ఎప్పుడు స్నానం చేసిందోనో. స్నానం అయితే చేపించేసామండి బాగా శుభ్రంగా. ఇప్పుడైతే మొక్కలు కొట్టేసుకున్నాం. దీనైతే చూడండి, మొక్కలు అయితే కొట్టేసాను నేనైతే. గుడ్లు చూడండి, ఇది మన ఇంట్లో గుడ్లు పెట్టుకోకుండా బయట పోయి గుడ్లు పెట్టిందండి. అందుకని దీన్ని వేసేసింది ఈరోజు. ఇప్పుడైతే ఆ మొక్కలన్నీ ఒక బౌల్లో వేసుకుందాం మనమైతే. ఇప్పుడు ఇందులోనే 2.5 స్పూను కారం అయితే, ఎర్రటి కారం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఏమండి, మన వీడియోస్కి ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా. అలాగే గరం మసాలా అండి, మన ఇంటి దగ్గర దంచుకున్న మంచి మిక్స్డ్ మసాలా అయితే వేసుకుంటున్నాను. దీని రుచి మామూలుగా ఉండదు. అలాగే ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అలాగే కొంచెం 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని దీన్ని బాగా రుబ్బండి అండి. బాగా కలుపుకోండి, బాగా కలపాలి. దీనైతే మసాలా ముక్కలకు బాగా పట్టేలాగైతే మీరైతే కలపండి దీన్ని. ఇప్పుడు మీరైతే స్టవ్ వెలిగించుకొని మంచి కడాయి అయితే పెట్టుకోండి. కడాయి బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం మనము. ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకున్నాము. బిర్యానీ ఆకులు, రా స్పైసెస్ మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి గరిటతో అలా ఇలా కలుపుకోండి అండి. ఇప్పుడైతే అందులోనే మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం అటు ఇటు కలుపుకోండి. చూడండి, ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూసారా, గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మొక్కలు మసాజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసేసుకొని ఒక్క దెబ్బ నిమ్మరసం అలా పిండుకోండి మీరైతే.
ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా శుభ్రంగా కలుపుకోండి. ఎట్టుండాలంటే అలా ముక్కలకైతే ఈ మసాలా పట్టాలి. అంత బాగా అయితే మీరు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 100 గ్రామ్స్ పెరుగు అయితే మీరు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొక్కకి బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలండి. నాటుకోడి కదా, బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిపోయిందండి. మనకి చూడండి మొక్కలో వాటర్ అంతా బయటకు వచ్చి కొత్తమని ఉడకతా ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నాటుకోడిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఏమండి, ఇది 5 సంవత్సరాలు నాటుకోడండి, పెట్టండి. ఇది నేను ఈ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నానండి. చిన్న చిట్టి ముత్యాల బియ్యం అయితే తీసుకున్నాను. ఆ కప్పుతో నేను 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్పు మనం వాటర్ యాడ్ చేసుకుంటే మన పలావులోకి కరెక్ట్గా సరిపోతాయండి. ఎందుకంటే మనం పెరుగు ఆయిల్ అవి వేస్తున్నాం కాబట్టి మనకి 1.5 కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకొని ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా మీరైతే ఉండించుకోవాలి. చూడండి, ఒక్కసారి మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడు ఇందులోనే మనం రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఈ రైసు 15 నిమిషాలు కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ ఈ విధంగా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక్కసారి మీరు గరిటతో ఈ విధంగా నిదానంగా కలుపుకోండి. రైస్ అయితే విరిగిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఒక్కసారి మూత తీసి మళ్ళీ కలుపుదామండి. చూస్తున్నారా రైస్ సౌండ్ ఎలా వస్తుందో? అలా అయితే ఉడకాలండి రైస్. ఇప్పుడు ఒక్కసారి మీరు గరిటతో మళ్ళీ నిదానంగానే కలుపుకోండి. మీరు హడావిడిగా కలుపుకున్నారంటే రైస్ మొత్తం ముక్కలుగా విరిగిపోయి పెరుగన్నంలాగా అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే నెయ్యి పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమీ వేయలేదండి. చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను, మీకు అర్థం అవుతుందని. ఇప్పుడు మూత పెట్టి సన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకుందాము. ఓకే, నేనైతే ఒక్కసారి మూత తీసి పలావ్ అయితే చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఈ కంటెంట్లు అయితే మనకు ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒక పట్టేద్దాము. ప్లేట్లోకి అయితే వేసుకొని దీన్ని లాగిచ్చేద్దామండి. ఈ బిర్యానీ అనేది మనం ఇంటి దగ్గర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చూడండి, మసాలా మొత్తం రైస్కు పట్టి కొంచెం జిగురుతనం అయితే ఉండాలి. అప్పుడు తినేదానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. బిర్యానీ అయితే బాగా వేడిగా ఉందండి. పలావ్ అయితే ఇప్పుడు రైస్లో ముక్క పెట్టుకున్నాము. బిర్యానీలో చూసారా అట్టుందా మొక్క? అటు తుంచితే చినిగిపోతుంది. చూడండి, అబ్బా, నాటుకోడేనండి. నాటుకోడి బిర్యానీ పలావేనా? మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసుకొని తింటే కామెంట్ చేయండి నాకు. ముక్క ముద్దలా పెట్టుకొని ఈ విధంగా తినాలి. ఇంకొకటి ఉందండి, చూపిస్తాను చూడండి. పెరుగు చట్నీ. అబ్బా, సూపర్గా అయితే ఉంది పెరుగు చట్నీ కూడా. బాగా
ఈ విధంగా తినాలండి. మీకు కూడా నేను తినేటప్పుడు నోరు ఊరిపోతుంటుంది. వచ్చిన మా ఇంటికి మీకు కూడా చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హరి. అప్పుడు వరకే సెలవు మరి. ఓకే బాయ్, ఉంటా. సీ యూ.